బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో భీకర దాడులు కంటిన్యూ అవుతున్నాయి. రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటూ ఉన్నాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్లోని బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్, లారిక్ ఐలాండ్, తబ్రీజ్, చాబహార్లపై అమెరికా భీకర దాడులకు పాల్పడింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బిగ్ అటాక్స్కి దిగుతూ ఉంది. జోర్దన్, బహ్రెయిన్లలోని సైనిక స్థావరాలపై ఇరాన్ దాడికి పాల్పడుతుంది. ఇరాన్కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. దెబ్బకు దెబ్బ తప్పదు అంటూ హెచ్చరిస్తూ ఉన్నాడు ట్రంప్. ఇరాన్ తమపై దాడులు చేసింది కాబట్టి మా దాడులు ఇంకా ముగియలేదు, ఇరాన్పై ప్రతీకార దాడులు ఇంకా పూర్తి కాలేదు అంటూ ఉన్నారు ట్రంప్. హార్ముజ్లోని నౌకలపై కాల్పులు జరిపిన ప్రతిసారి ఇరాన్లోని బ్రిడ్జ్లు, విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తూ ఉంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. ప్రతి మిజైల్కు ఒక కీలక వ్యవస్థను ధ్వంసం చేస్తాం, ప్రతి మిజైల్ ఒక కీలక వ్యవస్థను ధ్వంసం చేస్తుంది అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇరాన్ డ్రోన్ దాడి చేసిందా, మిజైల్ దాడి చేసిందా అనేది ముఖ్యం కాదు, ఏ రూపంలో అటాక్ చేస్తున్నా బాంబులతోనే దాని జవాబు ఉంటుంది అంటూ ఉన్నాడు ట్రంప్. ఇప్పటికిప్పుడు దాడులు ఆపినా ఇరాన్ కోలుకోవడానికి 20 ఏళ్లు పడుతుందంటూ ఉన్నాడు ట్రంప్. ట్రంప్ వార్నింగ్ నేపథ్యంలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఒక్కసారి దాడులకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. బట్ బిఫోర్ దట్ ట్రంప్ చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. ట్రంప్ ఏమంటున్నాడు, ఫ్రమ్ దిస్ పాయింట్ ఫార్వర్డ్ ఎనీ టైమ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ షూట్స్ at a ship in the Strait of Hormuz, whether it be by missile, rocket, drone or any other device or weapon, the United States will bomb and destroy one bridge or power plant, including those located next to or in the capital city of Tehran. అంటూ కూడా ఇక్కడి నుంచి, ఈ పాయింట్ నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కనుక మా షిప్పుల మీద, ఏ షిప్ మీదైనా దాడి చేస్తున్న స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో, అది మిజైల్తో కావచ్చు, రాకెట్లతో కావచ్చు, డ్రోన్లతో కావచ్చు, లేకపోతే ఏదైనా వెపన్తో దాడి చేస్తుందా, వెంటనే అమెరికా కూడా దాడికి పాల్పడుతుంది. ఒక బ్రిడ్జ్నో లేకపోతే ఒక పవర్ ప్లాంట్ను, మరి ముఖ్యంగా ఇంక్లూడింగ్ దోస్ లొకేటెడ్ నెక్స్ట్ టు ఆర్ ఇన్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ టెహరాన్. టెహరాన్లో ఉన్నా, టెహరాన్ చుట్టుపక్కల ఉన్నా, ఎలా ఉన్నా, ఎక్కడున్నా వాటిని మాత్రం మేము టార్గెట్ చేస్తాం అంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. ట్రంప్ వార్నింగ్ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇంతవరకు దాడులు, ప్రతిదాడులు మాత్రమే, ఇప్పుడు మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలో దాడులు ఎలా జరుగుతుందో ఒకసారి విశ్వాసం చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్కషన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ట్రంప్ చేసిన ట్వీట్ ఇది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం 20 ఏళ్ళు, 2000 మంది మరణించారు. ఇరాక్ యుద్ధం 9 ఏళ్ళు, 4600 మంది మరణించారు. వియత్నాం యుద్ధం 19 ఏళ్ళ 5 నెలలు, 58,220 మంది మరణించారు. కొరియన్ యుద్ధం 3 ఏళ్ళ 1 నెల, 36,574 మంది మరణించారు. వెనిజులా 1 రోజు యుద్ధం, 1 మరణం కూడా నమోదు కాలేదు. ఇరాన్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ 4 నెలలు, 18 మంది మరణించారు. అమెరికా సైనికులు మరణించిన సంఖ్య అన్నది. ఇరాన్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్లో 4 నెలలకి 18 మంది మరణించారని చెప్పుకొస్తున్నాడు. కానీ వియత్నాం వార్లో అమెరికా ఏ స్థాయిలో కోల్పోయింది, ఏకంగా 19 ఏళ్ళు, 19 ఏళ్ళ 5 నెలలకి వియత్నాం వార్లో దాదాపుగా 58,000 మందిని కోల్పోయింది. 58,000 మంది పైచులకు అర్థం చేసుకోవచ్చు. అందుకే చాలా సందర్భాల్లో వియత్నాం వార్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అంటే ఇంకా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ట్రంప్ చెప్పకనే చెబుతూ ఉన్నాడా? భయపెట్టే ప్రయత్నమా, లేకపోతే దారికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ చేస్తున్న పన్నాగమా? దీన్ని ఎలా చూస్తారు? మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతుంది. 12వ రోజుకు చేరుకుంది. రీసెంట్ అటాక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ 12వ రోజు యుద్ధం కూడా తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఒకవేళ బాబుల్ మందేప్ని కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ చేస్తే మరీ కష్టం అవుతుంది. అయితే గల్ఫ్లో డ్రోన్ వార్ జరుగుతుంది కదా, దీని గురించి మాట్లాడుకునే సందర్భం, దీని మీద సిఐఏ ఒక కీలకమైన రిపోర్ట్ను కూడా ఇచ్చింది. ఎందుకంటే డ్రోన్ వార్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎస్పెషల్లీ ఇరాన్ని అంత గట్టిగా దాడి చేయడానికి గల్ఫ్ ప్రాంతంలో డ్రోన్ దాడులు ఇప్పుడు ఇంటర్నేషనల్ డిస్కషన్కి దారితీశాయి. మరి ముఖ్యంగా అమెరికా కీలక నిఘా వ్యవస్థ సిఐఏకు చెందిన రహస్య స్థావరాలపై ఇరాన్ డ్రోన్ అటాక్స్కి పాల్పడడం ఇప్పుడు అమెరికాను కలవరపరుస్తుంది. అందుకేనా ట్రంప్ ఇప్పుడు బెదిరించే సిచ్యువేషన్కి వచ్చింది?
ఎందుకంటే సిఐఏ అమెరికాకు సంబంధించి చాలా కీలకమైన ఆర్గనైజేషన్. అటువంటిది ఆ ఆర్గనైజేషన్ దానికి సంబంధించి ఆ రహస్య సమాచారం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం దానికి సంబంధించి. చూస్తున్నారు కదా, ప్రస్తుతం అమెరికాకు సంబంధించి ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఒక కీలకమైన స్టేట్మెంట్ని పాస్ చేస్తుంది. ఇరాన్ కనుక దారికి రాకపోతే వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్, ఈ బుషైర్ న్యూక్లియర్ ప్లాంట్కి దగ్గరలో, ఇప్పుడైతే బుషైర్ న్యూక్లియర్ ప్లాంట్ మీద నటాంజ్ బుషైర్ కొంచెం క్లారిటీ ఇస్తాను కాసేపట్లో. అయితే ఈ ప్లాంట్కి దగ్గరలో ఇంకొక ప్లాంట్ ఉంది, దాని మీద అటాక్ సిద్ధమవుతూ ఉంది. దాని మీద ఎందుకు అటాక్ సిద్ధమవుతుందంటే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అక్కడ జరగడానికి అవకాశం ఉంది, వీటి మీద దాడి జరిగే అవకాశం ఉంది అనే వార్తల నేపథ్యంలో వీటిని అక్కడికి తరలించిన క్రమంలో అక్కడ వాటిని స్టోర్ చేసుకున్నారు. కొండ కింద ప్రాంతంలో వాటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకే వాటిని టార్గెట్ చేసుకుంటోంది అమెరికా అనేది ఇక్కడ వినిపించే మాట. బట్ ఇందాక మాట్లాడుతూ ఒక పాయింట్ గురించి మనం ఆగాం. యుఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం వాళ్ళ దగ్గరే చాలా గూఢంగా, అంటే చాలా నిగూఢంగా ఉంటుంది, చాలా సీక్రెట్గా వాళ్ళకు ఉంటుంది. మరి గూఢచార వ్యవస్థ కదా. సో అటువంటిది వాళ్ళు ఉన్న ప్లేసెస్ని ఎలా టార్గెట్ చేసుకుంటోంది. అయితే మార్చిలో గల్ఫ్ ప్రాంతాల్లో కొన్ని లొకేషన్స్లో సిఐఏకి సంబంధించి అనుబంధంగా ఉన్న కొన్ని లొకేషన్స్లో ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. సౌదీలో ఉన్న రియాద్, ఇన్ఫ్యాక్ట్ సౌదీలోని రియాద్ అమెరికా రాయబార కార్యాలయం, అంటే అమెరికన్ ఎంబసీలోని సిఐఏ సెంటర్ కావచ్చు, లేకపోతే ఇరాక్లోని ఇంకో సిఐఏ ప్రాంతం కావచ్చు, వాటిని టార్గెట్ చేసుకుంది అనేది ఇక్కడ వినిపించమాట. అయితే ఇంకొన్ని ఈ సీక్రెట్ బేసెస్ కూడా దాడుల రేంజ్లోకి ఉండొచ్చు అనేది అమెరికా నిఘా వర్గాలు భావిస్తూ ఉన్నాయి. వీటిని షహీద్ డ్రోన్స్ని ఉపయోగించి పేల్చేస్తున్నట్టుగా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్ని ఎందుకు టార్గెట్ చేసుకుంది? ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా ట్రంపే చెప్పుకొచ్చిన మాట. న్యూక్లియర్ ప్లాంట్ని వీళ్ళు టార్గెట్ చేయడానికి వెనకాల కారణం ఏమై ఉంటుంది? సో దీని గురించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎవరు దీని మీద పూర్తి స్థాయిలో మాట్లాడటం లేదు అని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో దీని మీద ఇన్వెస్టిగేషన్కి దిగాడు ట్రంప్. ఎలాగైనా ఈ ప్లాంట్ని కనుక కొడేస్తే పిక్ యాక్స్ ఆ న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడికి సిద్ధమవుతున్నాడు ట్రంప్. అసలు అణుకేంద్రం మీద దాడి అంత సాధ్యమైనా ప్రస్తుతం దీని గురించి ఇక్కడ మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఇరాన్లోని పిక్ యాక్స్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సెంటర్ మీద దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక జారీ చేశాడు. అసలు ఏంటిది అంటే పిక్ యాక్స్ అనే పర్వతం అడుగు భూగర్భంలోనే ఏకంగా 100 మీటర్ల లోతులో ఒక న్యూక్లియర్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకుంది ఇరాన్. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్లోని నటాంజ్ న్యూక్లియర్ కాంప్లెక్స్కి దగ్గరలో అరౌండ్ వాళ్ళకి ఆ న్యూక్లియర్ కాంప్లెక్స్కి దగ్గరగా సౌత్కి అంటే న్యూక్లియర్ ప్లాంట్ ఉంది కదా, న్యూక్లియర్ కాంప్లెక్స్ దానికి దగ్గరలో, దానికి సౌత్లో 2 కిలోమీటర్ల దూరంలో ఈ న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, న్యూక్లియర్ సెంటర్ ఉంది. 2020లో నటాంజ్లో భారీ పేరు జరిగింది, గుర్తుందా మీకు? అయితే దాని వెనకాల పెద్ద కుట్ర ఉండొచ్చు అని చెప్పి ఇరాన్ భావిస్తూ ఉంది. దీంతో పికాక్స్ పర్వతం అడుగున న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ను ఏర్పాటు చేసింది, ప్రారంభించింది ఇరాన్. అక్కడ ఇంకా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సెంటర్ చుట్టూ
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకుంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి కాపలా ఎవరు? ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇరాన్కి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పహారా కాస్తూ ఉంది. అయితే సెంటర్లో ఏం జరుగుతుందనేది బయట సమాజానికి అస్సలు తెలియదు. అయితే అనుశుద్ధికి కావాల్సిన సెంట్రిఫ్యూజ్ పరికరాలను ఏర్పాటు చేస్తుందని చెప్పి 2020లో ఇరాన్ పేర్కొనడమే దీనికి ఉన్న ఒక గట్టి సమాచారం. అయితే దీన్ని కొట్టాలంటే అమెరికా దగ్గర ఉన్న GBU-57 దాన్ని ప్రయోగించవచ్చు. ఇది ఎందుకంటే భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత అది ఎంత లోతులో ఉన్న దాదాపుగా అయితే ఈ పిక్ యాక్స్ పర్వతాన్ని కొట్టాలంటే కనుక GBU-57 అని ప్రయోగించడం జరుగుతుంది. అదేంటంటే పెనట్రేటింగ్ పవర్తో లోపలికి వెళ్ళిపోయి న్యూక్లియర్ ప్లాంట్ని కొట్టేందుకు అమెరికా పన్నాగాలు సిద్ధం చేసుకుంటోంది. నటాన్స్ కావచ్చు, బుషర్ కావచ్చు, వీటిని టార్గెట్ చేసుకున్న అమెరికా ఇప్పుడు దీన్ని కూడా టార్గెట్ చేసుకోవాలనుకుంటోంది. ఎందుకంటే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ జరిగే అవకాశం ఉందని చెప్పి ట్రంప్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో దీన్ని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? అమెరికా దాడులకు పాల్పడుతుందా? ఏం జరిగే అవకాశం ఉంది? మీరేమనుకుంటారు? కమెంట్ చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ AP అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. We are టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.